హలో ఫ్రెండ్స్, వైజాగ్ కి అత్యంత సమీపంలో రాయ్పూర్ ఓఆర్ఆర్ 200 ఫీట్ రోడ్డుకి ప్యారలల్ గా స్వాతి ప్రమోటర్స్ కంపెనీ అద్భుతంగా డెవలప్ చేస్తున్న ఓపెన్ ప్లాట్స్ ప్రాజెక్ట్ చెల్లూరు ఏరియాలో ఉంది. ఈ ప్రాజెక్ట్ పేరు ఏకేఆర్ గార్డెన్ సిటీ 2 బై స్వాతి ప్రమోటర్స్ ప్రైవేట్ లిమిటెడ్. ముందుగా ప్రాజెక్ట్ వివరాలు చూసి తర్వాత లొకేషన్ హైలైట్స్ చూద్దాం. ఈ ప్రాజెక్ట్ మొత్తం 9.87 ఏకర్స్ లో స్ప్రెడ్ అయి ఉంది. ఎంటైర్ ప్రాజెక్ట్ 100% వాస్తు ప్రకారం ఉంటుంది. ఇక్కడ ఉన్న టోటల్ నెంబర్ ఆఫ్ ప్లాట్స్ 165. అలానే ఈ ప్లాట్ సైజెస్ 150 స్క్వేర్ యార్డ్స్ నుంచి స్టార్ట్ అవుతాయి. ఈ వెంచర్ విఎంఆర్డీఏ మరియు ఏపీ రేరా అప్రూవ్డ్ వెంచర్. స్క్రీన్ మీద మీరు ఎల్పీ నెంబర్ చూడొచ్చు. సో ఈ ప్రాజెక్ట్ హైలైట్స్ చూస్తే గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ విత్ బ్యూటిఫుల్ గేట్ ని ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ రాబోతున్న రోడ్స్ అన్ని సీసీ రోడ్స్. ఈ రోడ్స్ విత్ 40 ఫీట్ ఉంటాయి. అలానే బ్యూటిఫుల్ ఎవెన్యూ ప్లాంటేషన్స్ చేస్తారు. ఎలక్ట్రిసిటీ విత్ ఎల్ఈడి స్ట్రీట్ లైట్స్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. డ్రైనేజీ సిస్టమ్ కూడా డెవలప్ చేస్తారు. చిల్డ్రన్ కోసం సెపరేట్ ప్లే ఏరియా ఉంటుంది. ఈ ఏరియాలో గ్రౌండ్ వాటర్ కి ఎలాంటి ప్రాబ్లం లేదు. అబండెంట్ గ్రౌండ్ వాటర్ ఉంది. ఈచ్ ప్లాట్ కి నేమ్ బోర్డ్స్ ని కూడా ప్రొవైడ్ చేస్తారు. 24/7 సెక్యూరిటీ విత్ సీసీటీవీ కెమెరా ప్రొవిజన్ ఉంది. అలానే ఎంటైర్ ప్రాజెక్ట్ కి సెక్యూర్డ్ కాంపౌండ్ వాల్ ని ప్రొవైడ్ చేశారు. 100% క్లియర్ టైటిల్ తో స్పాట్ రిజిస్ట్రేషన్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంది. ఈ ప్రాజెక్ట్ కి దగ్గరలోనే ఏకేఆర్ గార్డెన్ సిటీ ప్రాజెక్ట్ ని ఎంతో అద్భుతంగా వేగంగా అభివృద్ధి చేస్తున్నారు. ఈ ఏకేఆర్ గార్డెన్ సిటీలో ఎలా అయితే అభివృద్ధి పనులు జరుగుతున్నాయో అలానే ఈ ఏకేఆర్ గార్డెన్ సిటీ 2 లో కూడా చాలా మంచి ఫెసిలిటీస్ ని అందిస్తారు. ఇవి ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన వివరాలు. ఇప్పుడు లొకేషన్ హైలైట్స్ చూద్దాం. సో గూగుల్ మ్యాప్స్ లో చూస్తే ఇది ఏకేఆర్ గార్డెన్ సిటీ 2 ఉన్న లొకేషన్. ఇది ఇంతకుముందు మనం చూసిన ఏకేఆర్ గార్డెన్ సిటీ. ఈ ప్రాజెక్ట్ ఎక్కడ వస్తుంది అనేది అర్థం చేసుకోవడానికి ఒకసారి జూమ్ అవుట్ చేసి చూద్దాము. ఇక్కడ కనపడుతున్న వైట్ కలర్ లైన్ విశాఖపట్నం నుంచి విజయనగరం వెళ్లే దారి. ఈ రోడ్ లో మనం చెల్లూరు ఏరియా దాకా వస్తే ఇక్కడ ఏపీఎస్పీ 5th బెటాలియన్ ఉంటుంది. ఈ ఏపీఎస్పీ 5th బెటాలియన్ దాటిన తర్వాత ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో 200 ఫీట్ రాయ్పూర్ ఔటర్ రింగ్ రోడ్ వస్తుంది. ఈ ఔటర్ రింగ్ రోడ్ కి ప్యారలల్ గా ఈ లొకేషన్ లో ఏకేఆర్ గార్డెన్ సిటీ 2 ఉంది. సో ఈ ఏకేఆర్ గార్డెన్ సిటీ 2 ప్రాజెక్ట్ దగ్గరికి ఇక్కడ ఉన్న ఓఆర్ఆర్ కి ప్యారలల్ గా ఉన్న రోడ్డు వాడుకొని ఇలా రీచ్ అవ్వచ్చు. అలానే ఈ ఏపీఎస్పీ 5th బెటాలియన్ దగ్గర నుంచి ఇలా కూడా రీచ్ అవ్వచ్చు. ఇదే ఏపీఎస్పీ 5th బెటాలియన్ ఉన్న లొకేషన్. ఈ ఏపీఎస్పీ 5th బెటాలియన్ దగ్గర నుంచి కింద కనపడుతున్న రోడ్ లో వస్తే మనం ఏకేఆర్ గార్డెన్ సిటీ 2 దగ్గరికి రీచ్ అవుతాము. సో ఇప్పుడు నియర్ బై డెవలప్మెంట్స్ చూస్తే మన వెంచర్ కి ఆపోజిట్ లోనే ఈ లొకేషన్ లో మహారాజ్ విజయరామ్ గజపతిరాజ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఉంది. అలానే ఇక్కడ విజయనగరం క్రికెట్ స్టేడియం ఉంటుంది. ఈ ఏరియా అంతా ఆల్రెడీ పాపులేటెడ్ ఏరియా. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ సైడ్ వెళ్తే అంటే ఈ బ్లూ కలర్ లైన్ వైపు వెళ్తే జస్ట్ 5 km డిస్టెన్స్ లో విజయనగరం కి రీచ్ అవుతాము. ఈ విజయనగరంలోనే ఇక్కడ మెయిన్ రైల్వే స్టేషన్ ఉంటుంది. అలానే ఇక్కడ ఏపీఎస్ఆర్టీసీ బస్ స్టాండ్, అలానే ఐనాక్స్ మరియు చాలా షాపింగ్ మాల్స్ ఉంటాయి. ఈ ఐనాక్స్ దగ్గర నుంచి గానీ ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర నుంచి గానీ చెల్లూరుకి జస్ట్ 10 minutes లో రీచ్ అవ్వచ్చు. సో ఇక్కడ విజయనగరం దగ్గర నుంచి వీటి అగ్రహారం మీద గుండా మనం ఇలా వస్తే ఇక్కడ చెల్లూరు దగ్గర నుంచి చాలా ఈజీగా ఏకేఆర్ గార్డెన్ సిటీ 2 కి రీచ్ అవ్వచ్చు. ఎదురుగా ఉన్నది విజయనగరం నుంచి వైజాగ్ వెళ్లే దారి. ఈ లెఫ్ట్ లో ఉన్నది ఔటర్ రింగ్ రోడ్. ఈ ఓఆర్ఆర్ కి ప్యారలల్ గా ఉన్న రోడ్డును వాడుకొని మనం మన వెంచర్ దగ్గరికి రీచ్ అవుతాం. అలానే ఈ చెల్లూరు దగ్గర నుంచి మనం ఇటువైపు చూస్తే భోగాపురం కి దగ్గరలో ఇక్కడ భోగాపురం ఎయిర్పోర్ట్ కి సంబంధించిన ల్యాండ్స్ ఉంటాయి. ఇది ఎల్ఎన్టీ భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రాజెక్ట్ ఆఫీస్. ఇది ఎయిర్పోర్ట్ ల్యాండ్. ఇదే రోడ్ లో మనం ఇలా స్ట్రైట్ వచ్చి మొదవలస మీద గుండా కూడా ఈ ఎయిర్పోర్ట్ ల్యాండ్ దగ్గరికి రీచ్ అవ్వచ్చు. ఇంకా మనం వైజాగ్ వైపు చూస్తే ఇది ఆనందపురం జంక్షన్. ఇక్కడ నుంచి మనం 20 minutes లో మన వెంచర్ దగ్గరికి రీచ్ అవ్వచ్చు. ఇదే ఆనందపురం జంక్షన్. ఈ ఎదురుగా వెళ్తేనే మనం చెల్లూరు మీద గుండా విజయనగరం వెళ్తాం. అదే బ్యాక్ సైడ్ కి వెళ్తే వైజాగ్ వెళ్తాం. ఇలా వెళ్తుంటే ఈ లొకేషన్ లో తిరుమల జూనియర్ కాలేజ్ ఉంటుంది. ఇది దాటిన తర్వాత శశి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి. ఇంకొంచెం ముందుకు వస్తే ఇక్కడ అవంతి ఇంజనీరింగ్ కాలేజ్, అలానే ఈ లొకేషన్ లో ఓక్ రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంటాయి. ఇది దాటి మనం ఇంకొంచెం ముందుకు వస్తే ఇక్కడ రఘు ఇంజనీరింగ్ కాలేజ్, అలానే
ఈ లొకేషన్ లో లెండి ఇంజనీరింగ్ కాలేజ్ ఉంటాయి. ఇది దాటిన తర్వాత మనం 5 మినిట్స్ లో ఏకేఆర్ గార్డెన్ సిటీ 2 కి రీచ్ అవ్వచ్చు. ఇలా మన వెంచర్ కి చాలా దగ్గరలో చాలా కాలేజెస్ అండ్ స్కూల్స్ ఉన్నాయి. అలానే ఇన్హాబిటేషన్ కూడా చాలా బాగుంది. ఇవి ఈ వెంచర్ కి సంబంధించిన వివరాలు. ఈ వెంచర్ కి సంబంధించి మరిన్ని వివరాల కోసం స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి కాల్ చేయండి. థ్యాంక్ యూ.